176 question. The shape of the graph between the object distance and image distance for a convex lens is ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి ఇమేజ్ డిస్టెన్స్కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి ఇమేజ్ డిస్టెన్స్కి ఒకవేళ కనుక మనం గ్రాఫ్ కనుక వేస్తే మనకి ఏ విధంగా వస్తుంది? ఒక రెక్టాంగులర్ హైపర్బోలాగా వస్తుంది. రెక్టాంగులర్ హైపర్బోలాగా రావడం జరుగుతుంది. రెక్టాంగులర్ హైపర్బోలాగా వస్తుంది అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 177 క్వశ్చన్. ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్ బిట్వీన్ 1/u అండ్ 1/v. 1/u మరియు 1/v మధ్యలో కనుక గ్రాఫ్ వేస్తే అంటే ఎక్స్ యాక్సిస్ పైన 1/u తీసుకొని వై యాక్సిస్ పైన 1/v తీసుకొని గ్రాఫ్ కనుక వేసినట్టయితే మనకు స్ట్రైట్ లైన్గా వస్తుంది. మనకి ఏ విధంగా రావడం జరుగుతుంది? ఇట్లా స్ట్రైట్ లైన్గా రావడం జరుగుతుంది. స్ట్రైట్ లైన్గా ఒక సరళరేఖ రకంగా మనము రావడం జరుగుతుంది. 178. A convex lens having focal length of 40 cm and concave lens of focal length 15 cm are arranged on the same axis separated by x distance. ఒక కాన్వెక్స్ లెన్స్, ఒక కాన్కేవ్ లెన్స్, వాటి యొక్క ఫోకల్ లెంత్ ఇచ్చినాడు, అవి x డిస్టెన్స్లో ఉన్నాయి. A parallel beam is incident on the combination. ఆ రెండింటి మీద పడ్డాయి. What is the value of x when the emergent beam is also parallel? ఎమర్జెంట్ బీమ్ కూడా ప్యారలల్గానే ఉంటే అప్పుడు దాని యొక్క డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఎక్స్ వాల్యూ ఎంత? సో సమాంతరంగా వచ్చే కాంతి కిరణాలు లెన్స్ యొక్క కాంబినేషన్ గుండా బయటకు కూడా సమాంతరంగానే వెళ్ళాలి అని అంటే ఎక్స్ మస్ట్ బి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు f1 మైనస్ f2. సో f2కి మాడ్యులస్ ఆఫ్ f2 తీసుకున్నా, పాజిటివ్ ఉన్న నెగిటివ్ ఉన్న మైనస్ f2 చేయాలి. అంటే పెద్ద దాంట్లోకి వెళ్ళి చిన్నది తీసేయండి. 40 మైనస్ 15 తీసేస్తే యూ విల్ గెట్ 25 సెంటీమీటర్స్. సో ఇది మనకేంటిది కాంబినేషన్లో కనుక ఉంచినట్టయితే రిజల్టెంట్ అంటే వాటి మధ్య ఉన్న డిస్టెన్స్కి ఫార్ములా ఇది. నెక్స్ట్ 179. Two plano convex lenses of focal length of f are separated by a distance of 2/3f on the same axis. What is the resultant focal length of the combination? So రెండు లెన్స్ల యొక్క ఫోకల్ లెంత్ టూ ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఎఫ్, రెండింటిది కూడా ఎఫ్ఏ ఉన్నది. వాటి మధ్య దూరం d ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందట? 2/3f ఉంది. సో కంబైన్డ్ ఫోకల్ లెంత్ ప్రిన్సిపల్ ఏంటి? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/f1 ప్లస్ 1/f2. అందులో సబ్స్టిట్యూట్ చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. ద ఆన్సర్ విల్ బి 3/4f రావాలి. 3/4f. ఇక్కడ సొల్యూషన్ చేయడానికి ప్లేస్ లేదు కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నాను, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. f1 f2 వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి.